పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు, జడ్పీటీసీ జంగా కోటయ్య, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ పున్నం నాగమల్లికార్జునరావు పూలమాలలు వేసి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ మరియు మండలంలోని రాష్ట్ర పార్లమెంట్, నియోజకవర్గం, మండల, గ్రామ, వార్డు వివిధ స్థాయిల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, అభిమానులు పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత ఒక గొప్ప రాజకీయవేత్తగా ఈ భారతదేశంలో ఎవరూ సాధించినటువంటి ఘన విజయాలను సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి చరిత్ర సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి అన్నగారి 29వ వర్ధంతి ఈరోజు పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు ప్రజలందరూ ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. అలాగనే 19 నియోజకవర్గాల లక్ష పైసలకు సభ్యత్వాలు నమోదు చేయటము, వాటిలో కూడా మన కాన్స్టిట్యున్సీ కూడా ఉండటము చాలా గౌరవకరము. అలాగనే 105 నియోజకవర్గాలు 50,000 పైసలకు సభ్యత్వాలు నమోదు చేయడం కూడా అదొక అవకాశం కూడా నారా లోకేష్ గారికి మనం అందరం ఇచ్చిన తరఫున మన పార్టీ ఇంకా బలపతం చేయాలి. అలాగనే మన ఎరపతినేని శ్రీనివాసరావు గారిని కూడా మీరు ఎక్కువగా ఆదరిస్తూ ఇలాగనే మనకు చేదోడుగా మనం కూడా ఉంటూ ఆయన ఇంకా ఎక్కువైన పదవులు అలంకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జాతీయంగా, అంతర్జాతీయంగా ఒక పేరు ప్రఖ్యాతులు అది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు సినిమా రంగంలో రారాలుగా వెలుగొందుతున్నా కానీ ఆ రోజు 35 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని 1 వేలతో పిటించి పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 1983 జనవరి 9న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయాల్లో ఒక నూతన ఒరవడి. ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, విద్యుత్ ఛార్జీల తగ్గింపు కానీ, అదేవిధంగా రిజర్వేషన్స్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్స్ కానీ, బీసీ రిజర్వేషన్స్ కానీ ఒక నూతన ఒరవడి, పేదవాడికి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఈరోజు 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ అన్నగారి ఆశయాలతో ఈ పార్టీని నిలదొక్కుని మన జరిగిన ఎన్నికల్లో మరి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కలిపి కూడా ఒక ప్రపంచనాన్ని సృష్టించిన సంగతులు మనందరం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులతో కూడా మరి పాల్గొనే అవకాశం మాకు వచ్చింది. అదేవిధంగా 94 ఎన్నికల ప్రచారంలో అదే పిడుగురాళ్ల విషయంలో కానీ కారంపూడి నుంచి లాస్ట్ మీటింగ్ ఒక రోజంతా కూడా చైతన్యంలో అన్నగారితో ఉండే అవకాశం కూడా నాకు చిన్న వయసులో లభించిందంటే అది నా పూర్వతనం సుకృతంగా భావించాలని చెప్పుకోవడానికి అందరం కూడా అటువంటి మహనీయుడు పెట్టిన ఈ పార్టీలో మనందరం కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు అందరం కూడా ముందుకు నడవాలని చెప్పి ఆయన ఆశీస్సులతో మనం భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్, జోహార్ ఎన్టీఆర్.